హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో ఇంటిల్లిపాది చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినగలిగేటట్లు అటుకులతో ఎంతో హెల్తీగా మసాలా చెక్కలను అయితే మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు అటుకులను అయితే తీసుకున్నాను. వీటిని పేపర్ అటుకులు అంటారండి. ఇవి చూడడానికి చాలా పల్చగా ఉంటాయి. ఇవి నానబెడితే ఎక్కువసేపు నానవసరం లేకుండానే తొందరగా నానిపోతాయి అన్నమాట. అయితే మీ దగ్గర ఇలాంటి అటుకులు కాకుండా లావువి మందపాటి అటుకులు ఉన్నా కూడా వాటితో కూడా ఈ స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు. ముందుగా అయితే వీటిని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, వీటిని ఇంకా నానపెట్టిన అవసరం లేదు. వాష్ చేసుకోగా మిగిలిన వాటర్తోనే ఇవి చక్కగా నానిపోతాయి. ఇప్పుడైతే ఈ బౌల్ని పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మరో 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇప్పుడు దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు 1/8 స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి. ఇంగు అనేది కంపల్సరీ వేసుకోండి. ఇంగు ఫ్లేవర్ అనేది మనం చేసే ఈ స్నాక్ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వేసుకున్న ఈ దినుసులన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేపించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇవి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 1/4 కప్ వరకు శనగపిండిని అయితే వేసుకోవాలి. ఇక్కడ శనగపిండిని జల్లించి తీసుకుంటే ఉండలు అన్నవి కట్టకుండా ఉంటాయండి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత కూడా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ శనగపిండిలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ శనగపిండిని జల్లించకుండా తీసుకున్న వలన అక్కడక్కడ ఇలా ఉండలన్నీ ఉండిపోయినాయి. మీరైతే జల్లించి తీసుకోండి. చూడండి, ఇలా కలిపేటప్పుడు ఎక్కడ మాడిపోకుండా చూసుకోండి. ఇలా శనగపిండి కొంచెం ఆయిల్లో వేగితే ఇది కమ్మని వాసన కూడా రావడం స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ శనగపిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో బొంబాయి రవ్వను కూడా వేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా కూడా మనం చేసే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే శనగపిండి వేసి చూడండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా వేపించుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో దీన్ని కూడా వేపించుకోవాలి. ఈ స్నాక్ అన్నది మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరండి. అటుకులతో చేసామంటే అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, 2-3 నిమిషాలకి ఈ విధంగా బియ్యం పిండి కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ఏదైతే బౌల్లో అటుకులు నానపెట్టుకుని ఉంచుకున్నామో ఇప్పుడు అదే బౌల్లోకి ఈ శనగపిండి బియ్యపిండి ఇదంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీనిలోకి కారం కోసం మనం చిల్లీ ఫ్లేక్స్ తప్ప పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయలేదు కదా, అందువల్ల 1 అర స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి చిన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే 1 గుప్పెడు కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే ఇదంతా కూడా ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టు ఇలా వాటర్ ఏమి వేయకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయనవసరం లేదండి. మనకి అటుకులు తడిగానే ఉన్నాయి కాబట్టి మనం వేసిన ఈ ఫ్లోర్స్ అన్నీ కూడా ఆ తడితో చక్కగా బైండ్ అవుతాయి. చూడండి, ఇలా 2-3 నిమిషాల పాటు ఇదంతా కూడా ఎక్కడా కూడా లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ఇలా కలుపుతున్నప్పుడు పిండి బాగా డ్రైగా ఉంది అనిపిస్తే కనుక చెయ్యి ఒకసారి తడి చేసుకుని ఆ తడి చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అంతే తప్ప వాటర్ కానీ ఆయిల్ కానీ అస్సలు యాడ్ చేయకూడదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది మనకి చపాతీ ఎలా అయితే ఉంటుందో చపాతీ ముద్ద ఆ విధంగా తయారవుతుంది. ఇప్పుడైతే చెయ్యి ఒకసారి వాష్ చేసేసుకుని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పిండి ముద్దని ఇలా తీసుకుని చిన్న బాల్స్ కింద రెడీ చేసుకోవాలి. మనం చేసే స్నాక్ ఏ సైజులో కావాలో దాని ప్రకారం ఈ పిండిని అయితే ఇలా తీసుకుని బాల్ కింద రెడీ చేసుకుని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడైతే ఒక బటర్ పేపర్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు బటర్ పేపర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి.
ఇప్పుడు మనం రెడీ చేసుకునే బాల్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం దూరంగా ఇలా పెట్టుకుని ఈ పైన ఇంకో బటర్ పేపర్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న ఏదైనా గ్లాస్ కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి ప్రెస్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇస్తూ బాగా సన్నగా అయ్యేటట్లు ప్రెస్ చేసుకోండి. అప్పుడే ఇవి బాగా క్రిస్పీగా ఉంటాయి. మీరు లావుగా కనుక ప్రెస్ చేస్తారంటే మధ్యలో సరిగ్గా ఉడకకుండా మెత్తగా ఉంటాయి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇంత పల్చగా ఇవైతే అన్నీ కూడా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని మనం ప్రెస్ చేసుకున్న ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లో రెడీగా సర్దుకోవాలండి. మనం ఆయిల్ వేడైన తర్వాత అన్నీ ఒకేసారి చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఆయిల్ హీట్ అవ్వక ముందే ఈ విధంగా ఒక్కొక్కటిగా చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేయకుండా కడాయికి ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బాగా వేపించుకోవాలి. ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగానే వేగిపోతాయి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే ఆయిల్ నుంచి తీసుకోవడమే. నేను ఇక్కడ మీకోసం ఒకటి విరిపి చూపిస్తాను. చాలా అంటే చాలా క్రిస్పీగా మనం టీ టైంలో స్నాక్గా చేసుకోవచ్చు, లేదా ఇవి 10 రోజుల పాటు నిల్వ ఆగుతాయి. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి వేయడానికి కూడా ఇవి వేసుకోవచ్చు. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చినాయి కదా. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.